श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणे वासिष्ठाय नमो नमः। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। నమో పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారములు. నేడు వైశాఖ మాసంలో 28వ రోజు 28వ అధ్యాయము పఠించబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా అక్షయ తృతీయ విశిష్టత గురించి చెప్పబడింది. నారద మహాముని అంబిరసునకు వైశాఖ మహిమను వివరించుచు ఎట్లానను శృతిదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా పలుకును. మహారాజా, వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయమని అందరూ అది మిక్కిలి పవిత్రమైనదని, ఆనాడు చేసిన పాపము సర్వ ఉపహారం శ్రీహరి పాదములు కలిగించును. ఈనాడు దేవతలు ఋషులు పితృదేవతలు తర్పణాదులు నీవలను. ఈనాడు చేసేవానికి విశేష ఫలము కలుగుదని, ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినేవారు ముక్తి నొందుదురని, ఈనాడు చేసిన దానం అక్షయ ఫలం ఇచ్చును. ఈ తిథి దేవతలకు ఋషులకి పితృదేవతలు ముగ్గురికి తృప్తి కలిగించును. ఈ తిథి ఈ మహిమ వచ్చిన కారణం చెప్పబడుచున్నాను విను. పూర్వం ఇంద్రునికి బలిచక్రవర్తితో పాతాళంలో యుద్ధమైను. ఇంద్రుడు వాణ్ణి జయించి తిరిగి వచ్చుట భూలోకము చేరును. మార్గమునున్న ఉదిత్య మహాముని ఆశ్రమునికి వెళ్ళును. త్రిలోక సుందరి అయిన గర్భవతి అగు వాని భార్యను చూసి మోహించును. ఆమెని బలాత్కారంగా అనుభవించును. ఆమె గర్భమునున్న పిండమును ఇంద్రుని వీర్యం లోనికి రానియక పాదము నడ్డంగా ఉంచును. ఇంద్రుడు కోపించి వాణ్ణి గుడ్డివాడమని శపించును. వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భమును పుట్టిన బాలుడు దీర్ఘతౌండై పుట్టి గుడ్డివాడై జన్మించును. గర్భస్థ పిండములతో నవమానింపబడే శపించిన ఇంద్రుడిని ముని పత్నిని బలవంతంగా అనుభవించుచున్న ముని సూచనచో శపించడానికి భయపడి త్వరగా పోవాలని పరిగెత్తును. వాణ్ణి చూసిన ముని శిష్యులు పరిహసించారు. ఇంద్రుడు సిగ్గుపడి మెరుపర్వతం గృహంలో దాక్కును. ఇంద్రుడిట్లా మెరుగులో దాగినట్లు తెలుసుకొని బలిమున్నగున రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలు తరిమి ఏమీ చేయుటకు తోచని దిక్కులేని దేవతలను బృహస్పతి వద్దకు చేరి ఇంద్రాది విషయం అడుగును. బృహస్పతి దేవతలు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శశిసహితుడిగా మెరు పర్వత గృహంలో ఉన్నాడని చెప్పును. అప్పుడు వారందరూ కూడా మెరు పర్వతం చేరి ఇంద్రుని బహువిధంగా స్తోత్రించారు. బృహస్పతి మొదలైన వారు స్తుతులు విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చేవారికి కనిపించలేను. బలి ముని వారి స్వర్గమును ఆక్రమించి దేవతలు చెప్పారు. పరస్త్రీ సంగదోషం నేను ఆసక్తినే ఉన్నానని ఇంద్రుడు నాతో చెప్పారు. ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏమీ చేయవలనని ఆలోచనతో పడ్డారు. అప్పుడు బృహస్పతి దేవతలతో ఎట్లాను, ప్రస్తుతం శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమును మాసమును గడిచున్నది. ఈ మాసమును అన్ని తిథులు పుణ్యప్రదము శక్తిమంతం. అందున శుక్లపక్షమునందులో తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలితాలు ఇచ్చును, సర్వపాపములు పోగొట్టి. కావున ఆనాడు ఇంద్రునికి వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రునికి పాపం పోయి పూర్వం బలం శక్తి యుక్తులు పరిమితులై వచ్చినని చెప్పును. అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రీత్యాకాల స్థానం తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రావణం మునివిని చేయించెదరు. ఇంద్రుడు అక్షయ తృతీయ ప్రభావం చే శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి భరణి రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించును. అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులు తన భాగములను మరలా పొందారు. మునులు రాక్షసుల వినాశం వలన
నిశ్యాంతగా తమ యజ్ఞయాగాదులు వేద విద్యాయులు కొనసాగించారు. పితృదేవతలకు యథాపూర్వంగా తమ పిండమును పొందారు. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషం కలిగించిన ఆయన. ఈ విధంగా అక్షయ తృతీయ సర్వజీవులకి భుక్తిని ముక్తినిచ్చే సార్థక నామం కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించుచు అని ఆ నారదుడు అంబిరసునికి వైశాఖ మాస మహత్యాన్ని వివరించి పలుకును. ఇది వైశాఖ మాసంలో ముఖ్యంగా అక్షయ తృతీయ విశిష్టత. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమైషి గోబ్రాహ్మణే విశ్వమస్తు నిత్యం సమస్తలోక సుఖినో వంతు సమస్తలోక సుఖినో వంతు సమస్తలోకా సుఖినో భవంతు. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.